అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 190, డాన్స్ బేబీ డాన్స్. ఇక స్టోర్లోకి వెళ్తే క్లబ్లోని ప్రైవేట్ రూమ్లో తన పక్కనే కూర్చొని మాట్లాడుతున్న ధాత్రి నడుంపై చేవేసి హఠాత్తుగా దగ్గరికి లాక్కున్నాడు అరుణ్. దాంతో ఆమె కోపంగా, అరుణ్ ఏం చేస్తున్నావు, నన్ను వదులు అని అంది. కానీ అరుణ్ ఆమెను వదలకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె నడుంపై ఉన్న తన చేతిని ఇంకొంచెం గట్టిగా బిగించాడు. దాంతో ఆమె నడుంపై నొప్పి కలగడం మొదలైంది. ఆమె ముఖంలో నొప్పిని ఓడ్చుకుంటున్నట్లు ఎక్స్ప్రెషన్ కనిపించింది. అయినా అరుణ్ ఆమెను వదలకుండా ఆమె చెవి దగ్గరికి వంగి, ఏంటి ధాత్రి, భయపడుతున్నావా? అయినా నువ్వు ఇలాంటి చిన్న విషయాలకే భయపడేంత సున్నితమైన దానివేం కాదు కదా. మామూలు మనుషులు చేయడానికి భయపడే పనులన్నీ నువ్వు ఇప్పటికే చాలా చేశావు. ఇక ఇలాంటి చిన్న విషయాలు మీకేం బాధను కలిగిస్తాయి అని నవ్వి, నేను చెప్పింది నిజమే కదా ధాత్రి అని అన్నాడు. ఆ మాటకు ధాత్రి అతని వైపు భయంగా చూసింది. తాను చేసిన అక్రమాలన్నీ అరుణ్కి తెలిసిపోయాయని, అతను వాటి గురించే మాట్లాడుతున్నాడని ఆమె అనుకుంది. అప్పుడు ఆమెను చూసి అరుణ్ మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు చాలామంది జీవితాలు నాశనం చేశావు కదా, అందుకే నీకు కౌంట్ గుర్తులేదేమో, పోనీ అందులో ఒకటి నేను గుర్తు చేయనా అని అన్నాడు. ఆ మాట వినగానే ధాత్రి కళ్ళెత్తి అతని వైపు చూసింది. అప్పుడు అరుణ్ తన ఖాళీ గ్లాస్లో వైన్ మళ్ళీ పోసుకుంటూ, అక్షయ్ ఇంట్లో పనిచేసిన శ్యామల, ఆమె నీకు గుర్తుండే ఉంటుంది అని అన్నాడు. ఆ పేరు వినగానే ధాత్రి వణికిపోయింది. దాంతో అరుణ్ తన గురించి మొత్తం తెలుసుకున్నాడని ఆమెకు అర్థమైంది. ఆమె శరీరం ఒక్కసారిగా చెమటతో తడిసిపోయింది. అరుణ్ కళ్ళు మాత్రం ద్వేషంతో ఆమె వైపే చూస్తున్నాయి. ఒక నిండు ప్రాణాన్ని తన అవసరాల కోసం బలి చేసిందన్న నిజం అతనికి తెలిసినా ఆమెను వదిలేసినందుకు తనపై తానే చిరాకు పడ్డాడు. నిజానికి ధాత్రి అతన్ని హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అందుకే ఆమెకు వ్యతిరేకంగా ఏ పనిని చేయలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు విషయాలన్నీ మారిపోయినట్లు అనిపించాయి. అరుణ్ తన చేతిలోని వైన్ గ్లాస్ను సిప్ చేస్తూ ఆలోచించడం మొదలుపెట్టాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నందువల్లే ఆమె భయపడుతోంది కాబట్టి ఇప్పుడు నేను ఆమెను కంట్రోల్ చేయగలను. రేపు అక్షయ్ను పెళ్లి చేసుకుంటే ఆమెను కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అనుకున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ, అసలు ఇప్పుడు ఈ ధాత్రి శ్రీరామ్ కోసం ఎందుకు వచ్చింది? ఈమె మనసులో ఏముందో, ఏం ప్లాన్ చేస్తుందో తెలియడం లేదు. కానీ ఆమె తప్పకుండా ఎవరికో ఒకరికి ప్రాబ్లం క్రియేట్ చేయడానికే ప్లాన్ చేస్తుందని మాత్రం అర్థమవుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఆమెను కంట్రోల్ చేయాలి అని అనుకున్న అరుణ్ హఠాత్తుగా మళ్ళీ ఆమెను తన పైకి లాక్కున్నాడు. ఈసారి ధాత్రి కొంచెం కూడా ప్రతిఘటించలేదు. సరిగ్గా అదే సమయంలో తన క్లయింట్తో మాట్లాడుతున్న శ్రీరామ్ వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూశాడు. అక్కడ అరుణ్ చేతుల్లో ఒదిగిపోయి ఉన్న ధాత్రిని చూడగానే అతని కళ్ళు అసూయతో నిండిపోయాయి. దూరంగా ఉన్న ఇద్దరు తమ వైపే చూస్తున్నారని గమనించిన ధాత్రి ముఖం పాలిపోయింది. దాంతో హడావిడిగా అరుణ్ను దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అరుణ్ ఆమెను వదలకుండా మరింత గట్టిగా పట్టుకొని, ధాత్రి, ఈరోజు నువ్వు నా చేతుల్లో చిక్కుకున్నావు. అంత తేలిగ్గా బయటకు వెళ్ళడం కుదరదు. నీకు ఇంకొంచెం సేపు మాత్రమే టైం ఉంది. కుదిరితే నన్ను కూల్ చేయడానికి ట్రై చేయి. ఇదే నీకున్న ఒకే ఒక అవకాశం అని అన్నాడు. అరుణ్ మాటలు విన్న ధాత్రికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. కానీ అతను ఖచ్చితంగా తనని బెదిరిస్తున్నాడని మాత్రం తెలుస్తోంది. దాంతో కోపంగా ఆమె దవడపళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. అయినా కంట్రోల్ చేసుకుంటూ, సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు అరుణ్ నవ్వుతూ ఆమె వైపు చూసి, నువ్వు ఆ శ్రీరామ్తో కలిసి డ్యాన్స్ చేస్తే నాకు చూడాలని ఉంది అన్నాడు. ఆ మాట వినగానే ధాత్రి కోపంగా, అరుణ్ నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అని అంది. అప్పుడు అరుణ్ ఆమెను వదిలి, ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తావా చేయవా? ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. నువ్వు డ్యాన్స్ చేయకపోతే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఆమెను హెచ్చరించాడు.
దాంతో భయపడిపోయిన ధాత్రి వెంటనే ముఖాన్ని దీనంగా పెట్టి, అరుణ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి, ఇక ముందు ఎప్పుడు నేను తప్పు చేయను అని అంది. కానీ అరుణ్ ఆమె మాటలు వినడానికి సిద్ధంగా లేనట్లుగా, నువ్వు డ్యాన్స్ చేస్తావా చేయవా అది మాత్రమే చెప్పు, నేను ఇంకేం వినాలనుకోవడం లేదు అని అన్నాడు. ఎంత చెప్పినా అరుణ్ తన మనసు మార్చుకోడని ఆమెకు అర్థమైంది. దాంతో ఇప్పుడు అరుణ్ చెప్పింది చేయడం తప్ప ఆమెకు మరో మార్గం లేకుండా పోయింది. కానీ అరుణ్లో వచ్చిన మార్పు ఆమెకు మింగుడు పడలేదు. ఇదివరకు తన కన్నీళ్లు చూస్తే అరుణ్ కరిగిపోయేవాడు. కానీ ఇప్పుడు తనను బాధ పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు మాట్లాడుతున్నాడు. దాంతో ఇక చేసేదేం లేక ధాత్రి తన లోపల కలుగుతున్న సంఘర్షణను అణిచివేసుకుంటూ, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంది. గుడ్, వెళ్ళు అని అన్నాడు అరుణ్. అప్పుడు ధాత్రి మెల్లగా లేచి తన వైపే చూస్తున్న శ్రీరామ్ దగ్గరికి వెళ్ళింది. శ్రీరామ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దానంతటినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆమె తన దగ్గరకు రావడంతో కొంచెం విచిత్రంగా చూశాడు. అప్పుడు ధాత్రి ముఖంపై నవ్వు తెచ్చుకొని, శ్రీరామ్, మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు చాలాసార్లు పబ్లో డ్యాన్స్ చేస్తాం. అప్పుడు నా డ్యాన్స్ చాలా బాగుంటుందని నువ్వు చెప్పేవాడివి. ఇప్పుడు నాకు డ్యాన్స్ చేయాలనుంది, నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా అని అడిగింది. ఆ మాట వినగానే శ్రీరామ్ కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. దాంతో అతను హడావిడిగా తల ఊపి, సూపర్ ధాత్రి, నీతో డ్యాన్స్ చేసే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటాను, పద ఎంజాయ్ చేద్దాం అంటూ క్లయింట్ గురించి పట్టించుకోకుండా హడావిడిగా ధాత్రి చేతిని పట్టుకొని ఆ ప్రైవేట్ రూమ్లో ఉన్న డ్యాన్స్ స్టేజ్ పైకి వెళ్ళాడు. నిజానికి శ్రీరామ్ డ్యాన్స్ చేయనని అంటాడేమోనని, అప్పుడు అరుణ్ ఆమెను వదిలేస్తాడని ఆశపడింది ధాత్రి. కానీ శ్రీరామ్ ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు ఒక్క క్షణంలోనే డ్యాన్స్ చేయడానికి వచ్చాడు. దాంతో ధాత్రి లోపలే, యూజ్లెస్ ఫెలో, వీడికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు అని తనలో తానే తిట్టుకుంది. వెంటనే అక్కడే ఉన్న శ్రీరామ్ క్లయింట్ కూడా జరుగుతున్న దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న కౌచ్లో కూర్చున్నాడు. వాళ్ళిద్దరినీ స్టేజ్పై చూసి హడావిడిగా తన మొబైల్లో సాంగ్ ప్లే చేస్తూ, మీరు డ్యాన్స్ చేయండి సార్, మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తాం అని అన్నాడు. ఆ మాట విన్న ధాత్రి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలు బిగించింది. మరోవైపు క్లయింట్ ఫోన్లో నుండి ఊ అంటావా మావా అంటూ సాంగ్ మొదలవడంతో శ్రీరామ్ వచ్చి ధాత్రి చేతిని పట్టుకొని మెల్లగా ఊగుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ధాత్రికి కూడా డాన్స్ చేయక తప్పలేదు. ధాత్రికి ఇష్టం లేకపోయినా పైకి మాత్రం శ్రీరామ్తో డాన్స్ చేస్తూ మరోవైపు దూరంగా ఉన్న అరుణ్ని గమనిస్తూ ఉంది. అరుణ్ మాత్రం దానికి ఏ సంబంధం లేనట్లు మౌనంగా వైన్ సిప్ చేస్తూ కూర్చున్నాడు. అతను చివరి వరకు ఆ డ్యాన్స్ వైపు కళ్ళెత్తి కూడా చూడలేదని అనిపించింది. దాంతో ధాత్రి డ్యాన్స్ చేస్తూనే ఆలోచిస్తూ, అసలు ఈ అరుణ్ మనసులో ఏముంది, నన్ను ఎందుకు డ్యాన్స్ చేయమన్నాడు, కేవలం నన్ను ఏడ్పించడానికే ఇలాంటి పనులు చేస్తున్నాడా అని అనుకుంది. మరోవైపు శ్రీరామ్ మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్లు ధాత్రిని తన చేతులతో తాకుతూ లోపలే ఆనందం అనుభవిస్తున్నాడు. అది చూసి అక్కడే కూర్చున్న శ్రీరామ్ క్లయింట్ చొంగలు కారుస్తూ వైన్ సిప్ చేస్తున్నాడు. ఆ క్షణం ఆమె ధాత్రి ఎంటర్ప్రైజెస్కి ఎండీలాగా కాకుండా అక్కడున్న ముగ్గురు మగాళ్లను ఎంటర్టైన్ చేస్తున్న ఒక అమ్మాయిలా మాత్రమే కనిపించింది. ఒకప్పుడు తాను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం అరుణ్కి కష్టంగా అనిపించింది. కానీ ఆమెకు బుద్ధి చెప్పాలంటే కఠినంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందని అనుకున్నాడు. మరో 5 నిమిషాలు గడిచేసరికి తన ఎదురుగా జరుగుతున్న చండాలాన్ని చూడలేనట్లుగా హఠాత్తుగా సోఫాలో నుండి పైకి లేచి తన మొబైల్ను చేతిలో పట్టుకొని ఆ రూమ్ దాటి బయటకు వెళ్ళిపోయాడు అరుణ్. ధాత్రితో డ్యాన్స్లో మునిగి తేలుతున్న శ్రీరామ్ సడన్గా బయటకు వెళ్తున్న అరుణ్ని చూసి కంగారుగా స్టేజ్ దిగి, అరుణ్ గారు ఏమైంది అని అడుగుతూ అతని వెనకే బయటకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోవడంతో ధాత్రి స్టేజ్ పై నుంచొని డోర్ వైపే చూస్తోంది. ఇంకా ఎదురుగా ఉన్న క్లయింట్ దగ్గర మొబైల్లో సాంగ్ ప్లే అవుతుండడంతో ఆమె చిరాగ్గా తల తిప్పి అతని వైపు చూసి, ప్లీజ్ స్టాప్ ఇట్,
అని అరిచింది. దాంతో అతను బిత్తరపోయినట్లుగా పాటను ఆఫ్ చేశాడు. కానీ అతని కళ్ళన్నీ ఎదురుగా ఉన్న ధాత్రి వైపే నిలిచిపోయాయి. దాంతో అతను ఆకలి నిండిన చూపులతో సోఫాల నుండి లేచి ధాత్రికి ఎదురుగా వెళ్ళాడు. అతని వాలకం చూసి ధాత్రి విసుగ్గా, ఏయ్ దూరంగా వెళ్ళు అని అంది. కానీ అతను నవ్వుతూ, అయ్యో మేడం, వాళ్ళిద్దరూ లేకపోతే ఏమైంది, నేనున్నాను కదా. ఈ ఒక్క రాత్రికి నువ్వు నాతో ఉంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న ధాత్రి ఒక్కసారిగా ఎరుపెక్కిన కళ్ళతో అతని వైపు చూసి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నేనెవరో తెలుసా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని బెదిరించింది. కానీ అతడు ఏమాత్రం వినకుండా, చూడు పాపా, నా దగ్గర బెట్టు చేయకు, నాకు నువ్వు బాగా నచ్చావు, నీకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. దాంతో ధాత్రి ఒక్కసారిగా అతని చేతిని వెనక్కి లాక్కొని విసురుగా అతని చెంపనిపై కొట్టి, మైండ్ యువర్ లాంగ్వేజ్, ముందు నేనెవరో తెలుసుకో అని అంది. దాంతో అతను కోపంగా రెచ్చిపోతూ, ఏంటి పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతున్నావు, నువ్వు కొంచెం హై క్లాస్ గర్ల్లా ఉన్నావు, అంతకు మించి నీ గురించి తెలుసుకోవాల్సిందేముంటుంది, అయినా నువ్వు అడిగినంత డబ్బిస్తానని చెప్పాను కదా, బెట్టు చేయకుండా నాతో రా అంటూ ఆమెను పట్టుకోబోయాడు. ఆ మాట విని ధాత్రి షాక్ అయింది. పైగా అతను ఇప్పటి వరకు డ్రింక్ చేసి ఉండటంతో అతను వినిపించుకునే స్థితిలో లేడని అర్థం చేసుకొని అతని చేతికి దొరకకుండా తప్పించుకొని ఆ గదిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. అతను కూడా పట్టుదలగా ధాత్రి వెనకే పరిగెడుతున్నాడు. అనుకోని ఆ ప్రమాదానికి ధాత్రికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. ప్రస్తుతం అతని చేతికి దొరకకుండా మాత్రమే తప్పించుకోవాలనుకుంది. కానీ ఆమె అదృష్టం బాగోలన్నట్లు 2 క్షణాల్లోనే అతని చేతికి చిక్కింది. అతను ఈసారి ఆమెను తప్పించుకోవడానికి వీలు లేకుండా గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఆమె తన చేతిని అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నువ్వు మర్యాదగా నా చేయి వదులు, లేదంటే నువ్వు జీవితాంతం బాధపడేలా చేస్తాను అని అరిచింది. కానీ ఆ వ్యక్తి ఆమె మాటలు పట్టించుకోకుండా 2 చేతులతో ఆమెను గట్టిగా పట్టుకొని కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తూ బలవంతంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టబోయాడు. దాంతో ఆమె ఇక అతన్ని వదిలించుకోలేనని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ ఒక్క క్షణం గడిచిన తర్వాత కూడా అతను ఆమె పెదవులను తాకలేదు. దాంతో ధాత్రి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అప్పుడు ఆమె ఎదురుగా కనిపించాడు అరుణ్. దాంతో ఆమె కంగారుగా ఆ గదిలో అటు ఇటు చూసింది. ఇప్పటిదాకా ఆమెను ఇబ్బంది పెడుతున్న క్లయింట్ అక్కడే నేలపై పడి కనిపించాడు. దాంతో ఆమె అరుణ్ వైపు చూసి, నువ్వు నన్ను రక్షించడానికి వచ్చావా అని అడిగింది. కానీ అరుణ్ ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోను ఆన్ చేసి ధాత్రి ముందు పెట్టాడు. ఆ ఫోన్లో కాసేపటి క్రితం శ్రీరామ్తో కలిసి ధాత్రి చేస్తున్న డ్యాన్స్ క్లియర్గా ప్లే అవుతోంది. అది చూసిన ధాత్రి నమ్మలేనట్లుగా అరుణ్ కళ్ళల్లోకి చూసింది. అరుణ్ తనకు తెలియకుండా రహస్యంగా వీడియో తీశాడని అర్థమవడంతో ఆమె ఒక్కసారిగా కోపంతో రగిలిపోయింది. దాంతో వెంటనే అతని చేతిలో నుండి మొబైల్ ఫోన్ లాక్కోబోయింది. కానీ ఆమె అలాంటి పని చేస్తుందని ఊహించిన అరుణ్ అలర్ట్గా ఉండి ఆమెకు అందకుండా చేశాడు. అప్పుడు ధాత్రి అతని వైపు కోపంగా చూస్తూ, అరుణ్, ఈ వీడియో తీయడంలో నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. అప్పుడు అరుణ్ ఆమె వైపు చూసి నవ్వుతూ, ఇప్పుడు నన్ను బెదిరించడానికి నా దగ్గర ఒక మంచి ఆయుధం ఉంది కదా అని అన్నాడు. దాంతో ధాత్రి అతన్ని అనుమానంగా చూస్తూ, అంటే ఈ వీడియోని ఇప్పుడు నువ్వు అక్షయ్కి చూపిస్తే నేను అతన్ని పెళ్లి చేసుకోవడం మానేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా అని అంది. ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా మారి అరుణ్ వైపు అసహ్యంగా చూస్తున్నాయి. పెదవులు ఆవేశంతో వణుకుతున్నాయి. ఆమె ప్రశ్నకు అరుణ్ నవ్వి, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే కోరిక నాకుందని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు. మరైతే ఈ వీడియో ఎందుకు తీసావు, నన్నెందుకు బెదిరిస్తున్నావు ఆవేశంగా అడిగింది ధాత్రి. ఎందుకంటే నీ అసలు రూపం అందరికీ తెలియాలి కాబట్టి సింపుల్గా చెప్పాడు అరుణ్. ఆ మాట వినగానే ధాత్రి ముఖం మారిపోయింది. ఇక అతన్ని బెదిరిస్తే ప్రయోజనం ఉండదని అర్థం చేసుకొని
వెంటనే అతన్ని బతిమాలి తన పని జరిపించుకోవాలని డిసైడ్ అయింది. దాంతో జాలిగా ముఖం పెట్టి అరుణ్ వైపు భయంగా చూస్తూ అతని స్లీవ్ని పట్టుకొని చిన్నగా లాగి, అరుణ్ ప్లీజ్, నువ్వు నా విషయంలో ఇలా చేయొద్దు. నేను నిజంగా ఏం చేయలేదు. అయినా నేను చేసిన పనులన్నీ ఎందుకు చేశానో కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటావు కదా. ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయి, ఎవరికి చూపించకు అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. అరుణ్ ఆమె చేస్తున్న ఓవర్ యాక్షన్ని చూసి నవ్వుకొని తన షర్ట్పై ఉన్న ఆమె చేతుల్ని విసిరికొట్టి, నువ్వు మళ్ళీ నీ నాటకాలు మొదలుపెట్టకు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఇక నీ మాటలకు నేను కరిగిపోను అని అన్నాడు. దాంతో ధాత్రి, ప్లీజ్ అరుణ్ అలా మాట్లాడుకు. నేను నటించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఇంకెప్పుడు తప్పు చేయను. ఆ వీడియో డిలీట్ చేయి అని మళ్ళీ అడిగింది. అప్పుడు అరుణ్, చాలు, ఇక నీ మాటలు ఆపు. భయపడకు, నేను ఇప్పుడే దాన్ని అక్షయ్కి పంపను. కానీ ఇక ముందు నువ్వు ఎవరిని అన్యాయంగా బాధ పెట్టనని నాకు మాటివ్వు. ఒకవేళ ఇప్పుడు నువ్వు మాటిచ్చి ఆ తర్వాత తప్పితే నేనేం చేస్తానో ఇక నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని అన్నాడు. ఆ మాటకు ధాత్రి మౌనంగా నిలబడి అతని వైపు సూటిగా చూసింది. అరుణ్ తీసిన ధాత్రి వీడియో ఎలాంటి కలకలాన్ని సృష్టించబోతోంది? అరుణ్ చేతులు చిక్కుకుపోయిన ధాత్రి తన పద్ధతి మార్చుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.